పూర్వకాలంలో చేతబడి, క్షుద్ర శక్తుల ప్రయోగం, మందు పెట్టడం ఇలా అనేక మాటలు మనం వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అయినా వీటి మీద ప్రజల్లో ఆందోళనలు, అపోహలు ఇంకా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. అసలు ఈ మందు పెట్టడం అంటే ఏంటి, మరల మందు అనేది నిజమేనా, వీటికి సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ బాబు గారు. నమస్తే అండి. ఏంటి అసలు ఈ మరుగు మందు ఏంటి, ఇవన్నీ నిజంగా ఉన్నాయా? నాకైతే ఇప్పటికీ డౌట్ అండి. ఖచ్చితంగా ఉన్నాయండి. ఏదైతే మీరు చెప్పినటువంటి మరుగు మందు ఉంది, మరుల మాతంగి ఉంది. సో అలానే బ్లాక్ మ్యాజిక్ కొన్ని ఏరియాల్లో కొన్ని రకాలుగా మనము చూస్తూ ఉంటాము. కానీ ఇప్పటికి కూడా జనరేషన్ మారిపోయినా మన అన్ని రకాలుగా టెక్నాలజీ పెరిగిపోయినప్పటికి కూడాను వీటికి ఉండేటువంటి వాల్యూస్ వీటికి ఉన్నాయి. నమ్మని వాళ్ళు ఎట్లానో నమ్మరు. కానీ నమ్మే వాళ్ళకి కూడా నమ్మని వాళ్ళైనా నమ్మే వాళ్ళైనా సరే ఖచ్చితంగా అయితే కూడా ఈ మరుగు మందు అనేది ఉన్నది, ఖచ్చితంగా ఉంది. దీనివల్ల చాలా మంది కూడా ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నారు. దీని గురించి అవేర్నెస్ కోసమైనా మనం చెప్పాలి కాబట్టి నేను ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. దీని గురించి ఏంటంటే నేను ఆస్ట్రాలజీ చెప్తాను, న్యూమరాలజీ ఉంటుంది. సో ఏ రకంగా చూసినా కూడా ఒక మనిషి మీద మరుగు మందు ఎంత ప్రభావం చూపిస్తుందంటే ఆ మనిషి జీవితం ఖచ్చితంగా కోల్పోయేలాగా, ఆ మనిషి అనే జీవితాన్ని ఖచ్చితంగా కోల్పోయేంత విధిగా కూడా ఈ మరుగు మందు అనేది పనిచేస్తుందండి. అసలు ఎలా పెడతారు మరుగు మందు? ఎలా ఉంటుంది? దానికి ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటుందా? మందు అనేది ఒకటి ఉంటుందా? యాక్చువల్లీ ఇది ఏంటంటే చెట్టు క్రియ అండి. ఇది 4-5 రకాల, అంటే పేర్లు అవసరం లేదు. ఈ పేరు చెప్పడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది ఒక చెట్టు క్రియలు అనమాట. ఈ చెట్టు క్రియలు తీసుకొచ్చేసి ఒక్కొక్కరు దీనికి మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ చెట్టు క్రియలు తీసుకొచ్చి మనం 4-5 రకాలు కలిపేసి ఇస్తారనమాట. ఈ మరుగు మందు అనేది ఒక మనిషి మీద పెట్టడం వల్ల దేనికి పెడతారంటే ఇది వశీకరణ కోసం పెడతారండి. ఇది దీంట్లో వశీకరణ అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని బానిసం చేసుకోవడానికి, ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి తీసుకోవడానికి ప్రేమ అనే ఒక వ్యామోహంలో ఈ మరుగు మందు అనేది పెడుతున్నారనమాట. అంటే వెంట్రుకలతో పెడతారంట, అలాగే నిమ్మకాయలతో పెడతారట, ఇంకా ఏవో ఆకులు పసరతో పెడతారంట. ఇవన్నీ నిజమేనా? ఇలాగే ఉంటుందా దాని ప్రాసెస్? ఉంటుందండి. మరుగు మందు అనేది ఒక సబ్జెక్టు. ఇక్కడ నిమ్మకాయలతో చేసేది ప్లస్ వెంట్రుకలతో చేసేది ప్లస్ బట్టలతో చేసేది ఇలా రకాలు చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా వశీకరణతో ఉంటుంది. ప్లస్ వశీకరణ కాకుండాను బ్లాక్ మ్యాజిక్ అంటే ఒక మనిషిని హింసించేదానికి, ఒక మనిషిని చనిపోకుండా చనిపోయే స్టేజ్కి తీసుకురావడానికి బ్లాక్ మ్యాజిక్ అనమాట. ఇవి బ్లాక్ మ్యాజిక్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ మరుగు మందు అనేది మాత్రం ఒక మనిషిని హింసించి ఒక మనిషిని బానిసం చేయడానికి పనిచేస్తుందండి. దీంట్లో స్టేజెస్ ఉంటాయంట కదా, అంటే మందు డోస్ ఇంతుంటే వాళ్ళు ప్రేమించడం మొదలు పెడతారు, లేదంటే ఇలా ఇంకాస్త డోస్ పెంచితే ఇంకాస్త మన మాట వింటారు, ఇంకాస్త అయితే ఇంకాస్త కామానికి గురవుతారు. ఇలాంటివి నేను కొన్ని విన్నాను. నిజమేనా? ఇలా ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా ఉంటుందండి. ఈ మరుగు మందు తీసుకుని ఇచ్చేవాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. ఇచ్చేవాళ్ళు ఎంత పవర్ఫుల్ సాధువులు, ఇచ్చేవాళ్ళు ఎంత పవర్ఫుల్ గా గురువులు ఉన్నారు, అది ఎంత పవర్ఫుల్ గా చేసి ఇస్తారు, వీళ్ళు పెట్టే విధానం కూడా ఉంటుంది. ఇది కామన్ గా ఏంటంటే కర్రీస్, చికెన్ కర్రీస్, మటన్ కర్రీస్, ఫర్దర్ గా స్వీట్లు కూడా పెడతారు. అంటే వాళ్ళకి ఇష్టమైన వాటిలోనే కలిపి పెడతారంట. ఎస్, కోకోనట్ ఆయిల్, తర్వాత మస్టర్డ్ ఆయిల్, సో ఆయిల్స్ లో కూడా కలిపేసి ఇస్తారన్నమాట హెయిర్ కి పెట్టుకోవడానికి. సో ఏంటంటే టోటల్ గా తన ఒక మనసు, మైండ్, బాడీ తన ఆధీనంలో తెచ్చుకోవడానికి ఇది ఒక ప్రక్రియ నడుస్తుంది. అంటే కొంతమందికి ఏమో కడుపులో పెడతారంట, కొంతమందికి ఇక్కడ తలకి రుద్దుతారని, మైండ్ లోకి వెళ్లేలా చేస్తారని, ఇలాంటివి కూడా ఉన్నాయి. నిజమేనా? అదే అండి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఆయిల్ లో కలిపింది ఏంటంటే తలకి పెడతారనమాట. ఇప్పుడు ఫుడ్ లో ఏంటంటే మనం లోపలికి తీసుకుంటాం అనమాట ఫుడ్ ది. దీనివల్ల ఏంటంటే చాలా మంది పీపుల్స్ కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారండి. ఇప్పుడు ఈ రోజు ఎలా అయిపోయారండి ఒక హైదరాబాద్ అనే కాదు, ఆల్మోస్ట్ నగరాల్లోనూ, ఆల్మోస్ట్ సిటీస్ లోను ఎట్లా అయిపోయిందంటే ఇది ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు డ్రగ్ కన్నా చాలా ఘోరం అనమాట. ఇప్పుడు ఒక డ్రగ్ కి బానిస అయ్యారంటే ఆ మనిషి మాత్రమే బానిస అవుతారు. కానీ ఈ మరుగు మందుకి బానిసైతే మాత్రము వాళ్ళతో పాటు ఫ్యామిలీ కూడా బానిస అయిపోతుందండి. ఆటోమేటిక్గా ఎలా అయిపోతుందంటే ఆ ఫుడ్ లో కలిపిన తర్వాత అందరూ తింటారు. అందరూ తినడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఆ నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల ఏమి వర్క్ కూడా ఏం చేయలేరు, మైండ్ పనిచేయదు, మనసు పనిచేయదు, ఎంతసేపటికి వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. సో దీనివల్ల ప్రభావం మంచి కన్నా చెడు ఎక్కువ జరిగేదానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ధన్యవాదాలు సురేష్ బాబు గారు. నిజంగా చాలా అపోహలు తొలగించారు, మాలో అవగాహన కల్పించారు. మా వాళ్ళకు కూడా చాలా మందికి ఇది ఉపయోగపడొచ్చేమో, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.